నమస్తే, దిస్ ఇస్ మహేజా. వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ స్టోరీ. సోషల్ మీడియా ఇప్పుడు కేవలం వినోదం కాదు, పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపించే శక్తివంతమైన ఆయుధం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధిస్తూ ఆస్ట్రేలియా తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు భారత్లోనూ చర్చలకు దారితీస్తోంది. ఆర్థిక సర్వే సూచనలు, రాష్ట్రాల మంత్రుల ప్రకటనలు, పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు, పిల్లల రక్షణ పేరుతో వచ్చే ఈ నిషేధం నిజంగా పరిష్కారమా? మరో కొత్త చట్టపరమైన చిక్కులకు శ్రీకారమా? వయస్సు ధృవీకరణ సాధ్యమా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు సహకరిస్తాయా? నిషేధం పేరుతో మరో డిజిటల్ గందరగోళానికి తెరలేవనుందా? 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అవసరమా? అమలు సాధ్యమా? ఇప్పుడు చూసేద్దాం. 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తూ ఆస్ట్రేలియా ఇటీవల ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్లు భారత్లోని పలు రాష్ట్రాల మంత్రులు చెబుతుండటంతో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలనే చర్చ మన దేశంలో కూడా ఊపందుకుంది. పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచటంలో ఈ నిషేధం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో పరిశీలిస్తున్నట్లు దక్షిణాదిలోని 2 రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఇటీవల తెలిపారు. బడ్జెట్కు ముందు గత వారం విడుదలైన ఆర్థిక సర్వేలోనూ పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం వయోపరిమితుల విధింపును పరిశీలించాలని ప్రతిపాదించింది. అయితే సర్వే ప్రతిపాదనలను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని లేదు, కానీ విధానపరమైన నిర్ణయాలకు ఇవి మార్గదర్శకాలు కాగలవు. అయితే భారత్లో ఈ తరహా నిషేధం అంత తేలిక కాదని, దీనివల్ల చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు యూజర్ల వయసును వెరిఫై చేయడం తప్పనిసరి చేసింది. అలాగే మైనర్ల అకౌంట్లను నిలిపివేయాలని, ఈ పాలసీ ప్రకారం యూజర్ల వయసు 16 సంవత్సరాలు దాటినట్లు నిర్దేశించుకునేందుకు ఆయా కంపెనీలు సహేతుకమైన చర్యలు చేపట్టాలి. అలా చేయడంలో కంపెనీలు విఫలమైతే దాదాపు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే సుమారు 295 కోట్ల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియా కంపెనీలు ఈ నిర్ణయాన్ని అయిష్టంగానే అంగీకరించాయని ఆస్ట్రేలియా ఇంటర్నెట్ రెగ్యులేటర్ పేర్కొంది. 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వకుండా నిషేధించే బిల్లుకు గత వారం ఫ్రాన్స్ లోని దిగువ సభ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది. యూకే కూడా పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని పరిశీలిస్తోంది. భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించాలని కోరుతూ గతవారం ఒక బిల్లును ప్రతిపాదించారు. ఇది ప్రైవేట్ మెంబర్ బిల్లు అవటంతో ఈ ప్రతిపాదన ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించదు, చట్టంగా మారే అవకాశమూ లేదు. కానీ పార్లమెంట్లో చర్చలను ఇది ప్రభావితం చేయొచ్చు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంత్రణ వ్యవస్థలను అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. మెటా, ఎక్స్, గూగుల్, షేర్ చాట్ వంటి ప్రధాన ప్లాట్ఫామ్లను కూడా వీటిపైకి చర్చల కోసం ఆహ్వానించింది. అయితే ఈ ఆహ్వానాలపై కంపెనీలు ఇంకా స్పందించలేదు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందిస్తూ పిల్లలు సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు, దీనివల్ల వీరి ఏకాగ్రత, చదువులు దెబ్బతింటున్నాయి, మహిళలు కూడా తరచూ ఆన్లైన్లో వేధింపులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇక సోషల్ మీడియాను సురక్షితంగా మార్చేందుకు, ముఖ్యంగా మహిళలపై, చిన్నారులపై దీని ప్రభావం తగ్గించేందుకు మేం కృషి చేస్తామని ఆయన రాశారు. ఇక
ఇక ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ నిషేధం అమలు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని గోవా టూరిజం ఐటీ మంత్రి రోహన్ కౌంటే తెలిపారు. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే కూడా దీనిపై స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవడంపై ప్రభుత్వం చర్యలు జరుపుతోందని ఆయన అసెంబ్లీకి తెలిపారు. 1,00,000 మంది టీచర్లు, 3,00,000 మంది విద్యార్థులు భాగస్వాములయ్యేలా మెటా భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రాంను ఆయన ప్రస్తావించారు. అయితే ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఏ వయసుల వారికి ఇది వర్తిస్తుందనే విషయాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇక రాష్ట్రాల వారీగా నిషేధాలు విధించడం కష్టమని డిజిటల్ హక్కుల కార్యకర్త నిఖిల్ పాహ్వా తెలిపారు. ఐపీ అడ్రస్ల ద్వారా యూజర్ల లొకేషన్లు తెలుసుకోవచ్చు. అయితే ఈ వ్యవస్థలు తరచూ ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వవు. రాష్ట్రాల సరిహద్దులు దగ్గరగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రం సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించి మరో రాష్ట్రం విధించకపోతే అది గందరగోళ పరిస్థితులకు దారితీయవచ్చు అని నిఖిల్ పాహ్వా చెప్పారు. ఇక వయసు నిర్ధారణ చుట్టూ ఉన్న ఇబ్బందులను ఎత్తి చూపుతూ ఈ సమస్య కేవలం భారత్కే పరిమితమైంది కాదని ఆయన అన్నారు. వయసు ధృవీకరణ అంత తేలిక కాదు. ఈ నిషేధాలు అమలు చేయాలంటే ఇంటర్నెట్ లో ప్రతి సర్వీసు వాడుతున్న ప్రతి వ్యక్తి వయసు కంపెనీలు ధృవీకరించాలి అని పాహ్వా అన్నారు. ఆస్ట్రేలియాలో ఈ నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకునేందుకు నకిలీ పుట్టిన తేదీలను వినియోగించినట్లు ఆయన తెలిపారు. నిషేధాలు అమలు ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా ఇంటర్మీడియరీల సహకారంపై కూడా ఆధారపడి ఉంటుందని పబ్లిక్ పాలసీ నిపుణులు టెక్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రాంల హెడ్ ప్రతీక్ వాగ్రే చెప్పారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ లేదా టెక్నాలజీ కంపెనీలు ఐపీ అడ్రస్ల ద్వారా లొకేషన్ గుర్తించవచ్చు. అయితే ఇలాంటి యాప్లను నిర్వహిస్తున్న కంపెనీలు ఆ దేశాలకు కట్టుబడి ఉంటాయా, కోర్టుల్లో ఈ ఆదేశాలను సవాలు చేస్తాయా అన్న దానిపై స్పష్టత లేదని ఆయన తెలిపారు. దీనిని చట్టసభ సభ్యులు అసలు సమస్యగా గుర్తించినప్పటికీ ఈ నిషేధం దానికి తగిన పరిష్కారంగా అనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ 1,277 మంది భారతీయ టీనేజర్లపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతీయ డిజిటల్ వ్యవస్థలో వయసు ఆధారిత ఆంక్షలు, ధృవీకరణ వ్యవస్థలకు అదనపు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. చాలా అకౌంట్స్ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహకారంతో తెరుస్తున్నారని తెలిపింది. ఇక ఈ అకౌంట్లకు వారి వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్లు కూడా అనుసంధానించడం లేదు. దీనివల్ల వయసు ధృవీకరణ వ్యవస్థలకు ఆధారమైన ఆ ఖాతా ఈ వ్యక్తిదే అని చెప్పడం కష్టమవుతుంది. ఇక భారత్లో పిల్లలకు ఆన్లైన్ నిషేధాన్ని కొంతమంది తల్లిదండ్రులు స్వాగతిస్తున్నప్పటికీ అందులోని సమస్యలను ఎత్తి చూపుతున్నారు. తల్లిదండ్రులే వారి పిల్లలకు సరైన సమయాన్ని ఇవ్వటం లేదు, ఆ సమయంలో వారికి ఫోన్లు ఇస్తున్నారు. సో అక్కడే సమస్య ప్రారంభమవుతుందని పేరెంట్స్ అంటున్నారు. సోషల్ మీడియా నిషేధం సాయం చేస్తుందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు సరైన సమయం ఇవ్వకపోతే లేదా పిల్లలు ఏదైనా సృజనాత్మక పనిలో నిమగ్నం కాకపోతే ఇలాంటి నిషేధాలను అధిగమించే మార్గాలను వారు వెతుక్కుంటారని అంటున్నారు. పిల్లలను రక్షించాలన్న ఉద్దేశం ప్రశంసనీయం. కానీ చట్టంతోనే సమస్య పరిష్కారం అవుతుందా అన్నదే అసలు ప్రశ్న. వయసు ధృవీకరణలో లోపాలు, నకిలీ అకౌంట్లు, రాష్ట్రాల వారి నిషేధాల వల్ల గందరగోళం. నిపుణులు హెచ్చరిస్తున్నది ఒక్కటే, సోషల్ మీడియా సమస్యకు సోషల్ మీడియా నిషేధమే ఏకైక పరిష్కారం కాదని, చట్టాల కన్నా ముందుగా పేరెంటింగ్ లో మార్పు అవసరమా, డిజిటల్ అవగాహన పెంచటమే సరైన దారా, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే ప్రతి నిర్ణయం భావోద్వేగంతో కాదు, స్పష్టమైన విధానంతో ఉండాలన్నదే నిజం. ఇది కేవలం టెక్నాలజీపై చర్చ కాదు, ఇది రేపటి తరం భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయం. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాని మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ వైకే న్యూస్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ వైకే టీవీ నెట్వర్క్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.